హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పాస్తా సలాడ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అండి. ముందుగా వీడియోలకు వెళ్ళి ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా ఉడికించుకున్న టమాటాలు ఒక 5 తీసుకోవాలండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలండి. తీసుకొని మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ముందుగా తీసుకున్న టమాటాలు వేసుకోవాలండి. 5 టమాటాలు ముందుగా ఉడికించుకొని పై తొక్క తీసుకున్న టమాటాలండి. తర్వాత ఒక తొక్క తీసేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ బదులు బటర్ అయినా వేసుకోవచ్చండి. బటర్ అయితేనే 1 టీ స్పూన్ బటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ముందుగా మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 5-6 నిమిషాలు ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి. ముందుగా ఉడికించుకున్న టమాటానే కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఒక 5-6 నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా వేగి దగ్గరకు వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దగ్గరకు వచ్చేంత వరకు వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలండి. నేను స్వీట్ కార్న్ ఒక కండె మొత్తం వేసేసానండి. వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకోవాలండి. నేను మ్యాక్రోని పాస్తా ఒక 2 కప్స్ దాకా తీసుకున్నాను. తర్వాత అందులోకి తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత మిరియాల పొడి చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర మిరియాల పొడి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత లెమన్ వేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ వేసుకొని ముందుగా తీసుకొని నిమ్మరసం వేసుకోవాలండి. ఒక కాయ మొత్తం నిమ్మరసం వేసేసుకొని అది కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నిమ్మరసం పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇదంతా ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.